హలో ఫ్రెండ్స్, ఇవాళ మీకు ఒక సింపుల్ అండ్ వెరీ టేస్టీ మటన్ కర్రీ రెసిపీ చెప్పబోతున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. స్టవ్ ఆన్ చేసి ఒక కుక్కర్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కాక ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కొంచెం లైట్ బ్రౌనిష్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. వన్స్ లైట్ బ్రౌనిష్ అయిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసిన మటన్ వేసుకుందాం. సో మ్యారినేషన్ ఒక 2 hours బిఫోర్ చేసి పెట్టుకుంటే మీకు టేస్ట్ ఇంకా బాగా వస్తుంది కర్రీది. సో మ్యారినేషన్లో నేనైతే ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి మ్యారినేట్ చేసి పెట్టుకున్నా ఒక 2 hours బిఫోర్. ఇప్పుడు మటన్ వేసుకున్న తర్వాత ఒక 5 to 10 minutes కొంచెం వేగనిద్దాం మటన్ని. మటన్ కొంచెం వేగిన తర్వాత ఇట్లా ఆయిల్ పైకి వచ్చాక గరం మసాలా వేసుకుందాం. గరం మసాలాలో నేను చెక్క, లవంగాయి, 1 స్పూన్ గసగసాలు, 1 స్పూన్ ధనియాలు, కొంచెం ఎండు కొబ్బరి వేసుకొని మిక్సీ పట్టుకున్నా. ఇప్పుడు నేను గరం మసాలా వేసేసాను. ఒక 2 minutes జస్ట్ కొంచెం మసాలా ఫ్రై అయ్యేంత వరకు ఉంచుదాం. ఎక్కువ ఫ్రై అయిందనుకోండి మీకు మటన్ కొంచెం చేదుగా అనిపించచ్చు. సో 2 minutes కన్నా ఎక్కువ ఫ్రై అవ్వనివ్వకండి గరం మసాలాని. ఇప్పుడు గరం మసాలా ఫ్రై అయిపోయింది కదా, మనం ఇందులో వాటర్ యాడ్ చేద్దాం. నాకు కొంచెం ఎక్కువ గ్రేవీ కావాలనుకున్నాను కాబట్టి నేను 1 glass ఆఫ్ వాటర్ యాడ్ చేశాను. మీకు తక్కువ కావాలంటే తక్కువ యాడ్ చేసుకోండి. వన్స్ వాటర్ యాడ్ చేసిన తర్వాత విజిల్ పెట్టేసేయండి. ఒక 5 to 6 విజిల్స్ సరిపోతుంది. మటన్ లేతగా ఉంటే, ముదురుగా ఉంటే ఒక 10 విజిల్స్ పెట్టుకోండి. లాస్ట్లో ఇట్లా కొత్తిమీర తోటి గార్నిష్ చేసుకోండి. మటన్ కర్రీ రెడీ.